నమస్తే. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి నియోజకవర్గం ఒక ప్రాముఖ్యత సంతరించుకుందనే చెప్పాలి. ఆ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్. ఇలాంటి సందర్భంలో ఈసారి ఆసక్తికరమైనటువంటి పోరైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకనంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎలీజా ఆయన పార్టీ మారారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు చింతలపూడి నుంచి బరిలో ఉన్నారు. ఆయన్ను కాదని వైఎస్ఆర్సీపీ పక్కన పెట్టడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన స్థానంలో కంబం విజయరాజు ఆయన కొత్తగా తెర మీదకి వచ్చారు. ఆయన అభ్యర్థిగా ప్రకటించారు. ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ తరపున సొంగ రోషన్ కుమార్ ఆయన బరిలో ఉన్నారు. ఇక్కడ త్రిముఖ పోరైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. వారిలో ఎవరికి ఎడ్జ్ అనేది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకనంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎలీజా ఆయన గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కర్రి రాజారావు ఆయనపై దాదాపు 36,175 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మంచి మెజార్టీ వచ్చింది. ఇలాంటి క్రమంలో ఆయనకు ఒక మంచి పేరు కూడా ఉంది. ఎలీజాకి ఆయన ఒక ఉన్నత అధికారిగా స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. ఇటువంటి సందర్భంలో కంబం విజయరాజ్ ఆయన కూడా ఒక ఉన్నత అధికారిగా పనిచేశారు. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారబోతుంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరగగా తెలుగుదేశం పార్టీ 6 సార్లు, కాంగ్రెస్ పార్టీ 5 సార్లు, వైసీపీ 1 సారి, ఇండిపెండెంట్లు 2 సార్లు గెలిచారు. వాస్తవానికి చెప్పాలంటే చింతలపూడి నియోజకవర్గం అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. గతంలో పీతల సుజాత కూడా ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి మంత్రిగా కూడా పనిచేశారు. ఇలాంటి క్రమంలో ఆ నియోజకవర్గంలో 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం, చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట ఈ 4 మండలాల్లో ఆ యొక్క చింతలపూడి నియోజకవర్గ పరిధి. ఇలాంటి సందర్భంలో చింతలపూడి నియోజకవర్గంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు మనం కొన్ని నియోజకవర్గాలు చూసాం. 2 పార్టీల మధ్య ప్రధానమైనటువంటి పోటీగా కనిపించింది. కానీ ఇక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజా ఆయన వల్ల ఎవరికి నష్టం? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. మరి దీనివల్ల ఎవరికి ప్లస్? తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకనంటే ఒకవేళ ఎలీజా పోటీలో లేకపోతే వైసీపీకి బాగానే ఓట్లు వచ్చేవి. ఎలా అయినా సరే ఈసారి చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రోషన్ ఆయనే గెలుస్తారు అనేది బాగా వినిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో అదే రకమైనటువంటి గాలి వీస్తుంది. తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. అందులోనూ ఇప్పుడు 3 పార్టీలతో కూటమిగా బరిలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో చింతలపూడి నియోజకవర్గం అనేది 3 పార్టీలకు చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పారు. అక్కడ పార్టీని పక్కన పెడితే కనుక వ్యక్తిగతంగా ఎలీజాకు ఒక మంచి పేరుంది. అలాగే ఈ 5 ఏళ్ల పాటు నియోజకవర్గంలో అక్కడక్కడ అభివృద్ధి పనులు చేశారు అనేది ఉంది. అయితే అదే సమయంలో ప్రతికూల పరిస్థితులు కూడా ఆయనపై ఉన్నాయి. ఎక్కువగా అసంతృప్తి, వ్యతిరేకత. అక్కడ ముఖ్యంగా మనం చూస్తే కనుక ఏలూరు ఎంపీ ఈయనకి మధ్య కోల్డ్ వార్. అలాగే జిల్లాలో ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలోనే ఒక 4-5 గ్రూపులుగా ఉంటాయి. ఎమ్మెల్యే ఎలీజా గ్రూప్ ఒకరు, అలాగే ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఆయన గ్రూప్ ఒకటి, అలా రకరకాలుగా అక్కడ స్థానిక నేతలు ఇట్లా అంటే ఒకరికొకరికి పడదు. ఇలాంటి సందర్భంలోనే ఆయనకు టికెట్ కూడా నిరాకరించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక క్యాడర్ని కలుపుకొని పనిచేయటంలో ఆయన విఫలమయ్యారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఎలీజా తమ్ముడు కానీ వారి కుటుంబ సభ్యులు కొన్ని సెటిల్మెంట్లు చేసేవారు అనేది కూడా ఆరోపణగా ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడదాం. ఇది కూడా ఎక్కువగా వినిపించింది. ఇలాంటి సందర్భంలో గత ఎన్నికల్లోనే దాదాపు 36,000 ఓట్ల మెజార్టీ వచ్చిందంటే ఇప్పుడు కనీసం అందులో సగమైన ఓట్లు ఈయనకి పడతాయి. దానివల్ల వైసీపీకి నష్టం అనేది బాగా వినిపిస్తుంది. ఎందుకనంటే ఎలీజాకు కొంత అభిమానులు కానీ అక్కడ వారి కుటుంబ సభ్యుల తరపు అంతా ఓట్ బ్యాంక్ ఉంది బాగానే. ఇలాంటి క్రమంలో వైఎస్ఆర్సీపీ మోసం చేసింది, ఆయనకు మొండి చేయి చూపించింది పార్టీ కోసం. అలాగే పార్టీ జెండా మోసారు. ఆయన ఉద్యోగానికి కూడా స్వచ్ఛందంగా పదవి విరమణ చేశారు. నీకు రాజకీయంగా ఏ డోకా ఉండదు, నాది బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంతోనే ఆ ఉద్యోగాన్ని కూడా వదిలేసి వచ్చారు.
ఇలాంటి సందర్భంలో ఇంత మోసం చేస్తారా, కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీకి బుద్ధి చెప్పాలి. ఈ రకమైనటువంటి టాక్ కూడా బాగా వినిపిస్తుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు ఆ యొక్క ఓట్ బ్యాంక్ అంతా ఎలీజాకి వేస్తారు. దీనివల్ల వైసీపీ అభ్యర్థి విజయం అయితే చాలా కష్టం అనేది కూడా బాగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో వీటిని అస్త్రంగా తీసుకొని ముఖ్యంగా వైసీపీలో నెలకొన్నటువంటి పరిస్థితులు, అయోమయ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శొంగా రోషన్ ఆయన కూడా ముందంజలో ఉన్నారు. ఆయన వాస్తవానికి ఆయన ఎన్ఆర్ఐ, ఒకప్పుడు అమెరికాలో ఉండేవారు. ఆయన వచ్చిన తర్వాత నియోజకవర్గంలోనే ఉంటూ జంగారెడ్డిగూడెం కేంద్రంగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో గత 4 ఏళ్ల నుంచి నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి బలగాన్ని ఆయన పెంచుకున్నారు. ఆయన కేడర్ కానీ, అభిమానులు కానీ, శ్రేయోభిలాషులు కానీ ఏదో ఒక కార్యక్రమం చేయటం, పేదలకు రకరకాలుగా ఆసరాగా నిలబడటం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు బాగానే. ఇప్పుడు అది టీడీపీకి ప్లస్ అవుతుంది, ముఖ్యంగా రోషన్కి. ఖచ్చితంగా చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి శొంగా రోషన్ విజయం సాధిస్తారు అనేది బాగా వినిపిస్తోంది.